హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రెగ్యులర్గా చికెన్ మటన్ తింటూనే ఉంటాం కదండి. సో ఈరోజు మా బాబు అయితే ఈరోజు ఫిష్ చేసుకుందాం అమ్మ, చాలా రోజులైంది అన్నాడు. మా బాబుకి ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు కానగడతలు ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రైకి ఎప్పుడు కూడా కారం ఎక్కువే పడుతుంది. కారం, సాల్ట్, ధనియాలు అండ్ జీలకర్ర వేయించుకున్న పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతోపాటు లెమన్ కూడా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫిష్కి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అనమాట. ఇది ఆవాల నూనె అనమాట. ఈ ఆవాల నూనె యాడ్ చేసి మనం ఫిష్ ఫ్రై చేసుకున్నట్టయితే ఫిష్కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. స్కిప్ అయితే చేయకండి. ఆయిల్ యాడ్ చేయడం అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలా మసాలాలు తిగ్గా ఉన్నట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఫిష్కి బాగా రెండు వైపులా పట్టించేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. షాలో ఫ్రై గురించి ఆయిల్ పెట్టుకొని అందులో 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కంప్లీట్గా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోని మనము ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. సో రెండు వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. వీడియో నచ్చిందా? మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.